హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం ఒక సరికొత్త వీడియో తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏంటంటే మా బోట్లో అయితే జంతువుల కోసమని క్రేన్ పెట్టి పెద్ద గొంతు ఒకటి అయితే మీకు చూపిస్తాను. ఆ గొంతు ఎందుకంటే మన జంతువులు ఎండాకాలం నీళ్ళు తాగడానికి కొంచెం బాగా ఉండాలి కదా. ఈ నీళ్ళు ఉండవు కదా, మన బయట చాలా అయితే ఉండవు ఫ్రెండ్స్, ఉండవు కాబట్టి మనం అడవిలో అయితే మా ఫారెస్ట్ గార్డ్ అయితే మాకు తెలిసిన ఆయన ఉన్నాడు. అయితే ఆయన మంచి పెద్ద గొంతు ఒకటి తీపిస్తున్నాడు మన జేసీబీ పెట్టి. అది చూపిస్తాను మీకు, పదండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరుతున్నాం. ఇక బైక్ మీద అయితే వెళ్తున్నాము. చూడండి, అదిగో మా బోర్డు, అదే మా కొండ. చాలా వీడియోలో మీరు చూసే ఉంటారు. చూడండి, అదిగో వెళ్తున్నాం, దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి గాయ్స్, మేమైతే వెళ్తున్నాం బోర్డుకి, దగ్గరలో ఉంది. బైక్ మీద అయితే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే అడవిలోకి ఎంటర్ అయిపోయాం. చూపిస్తాను రండి అడవికి. చూడండి, అడవికి జేసీబీ అయితే అక్కడ ఉంది. మాకు వినపడుతుంది, మీకు వినపడుతుందో లేదు మాకు తెలియదు, కాకపోతే అక్కడైతే ఉంది. ఫైనల్లీ మేమైతే వచ్చేసాం గాయ్స్ అడవిలోకి. చూడొచ్చు, గేదెలు అయితే మేస్తున్నాయి గడ్డిని. మా బోట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడొచ్చు, పెసు ముందు వెళ్తున్నాడు. చూడొచ్చు గాయ్స్, చూడొచ్చు ఫ్రెండ్స్, జేసీబీ అయితే అక్కడుంది, కానొస్తుందో లేదో. ఫ్రెండ్స్, మేము రావడం అయితే లేట్ అయింది. గొంత అయితే తీస్తుంది. అది చూడండి, గొంత చుట్టూరు మన ఒక పెట్టాలకైతే దవ్వింది. అది దవ్వుతుంది. చూడండి, దగ్గర పోయి ఎంతలో తీసిందో చూపిస్తాను రండి. చూడొచ్చు గాయస్, పేసు అయితే పైకి ఎక్కుతున్నాడు. నేను కూడా ఎక్కి ఎంత నడుపు తీశారు గొంత అయితే చూపిస్తాను గాయస్. ఫ్రెండ్స్, ఇదిగో గొంత అయితే చాలా లోతు దువ్వారు, చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, గొంత అయితే దువ్వారు. చూడండి, కుప్ప అయితే మట్టి కుప్ప పోసారు. మట్టి నడుము లోతు మట్టికైతే దొవ్వింది. ఇంకా చాలా మంది దోవాల్సింది, శుభ్రం చేస్తుంది దోవడానికి జేసీబీ అయితే. చూడండి, మనకి ఎండాకాలంలో నీళ్లు జంతువులకి ఉండవు కాబట్టి వీళ్ళు మా ఫారెస్ట్ గార్డ్ అయితే ఇలా దొవ్విస్తున్నాడు ఫ్రెండ్స్, జంతువులకి ఇబ్బంది కలగకూడదని. చూడొచ్చు గాయస్, క్రేన్తో అయితే దవ్వుతున్నారు లోతుగా. అప్పుడే నీళ్ళు ఎక్కువ నిలాగుతాయి కాబట్టి. చూడొచ్చు, ఫ్రెండ్స్, నీళ్ళు అయితే ఇక్కడైతే ఊరుతున్నాయి. చూపిస్తారండి, నీళ్ళు కొద్దిగా తీస్తేనే నీళ్ళు అయితే ఊరుతున్నాయి. మనం అయితే చూద్దాం అటు పోయి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే ఇక్కడైతే ఊరాయి. కొంచెం లో తీస్తేనే అలా నీళ్ళు అయితే ఊరాయి. నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూపిస్తారండి, చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే ఎలా ఉన్నాయో. నీళ్ళు చూడండి ఎలా ఫ్రెష్గా ఉన్నాయో. నీళ్ళు భూమిలోంచి ఓటైతే వస్తుంది. ఇక్కడ నీళ్ళు శాతం ఎక్కువగా ఉంటుందని ఇక్కడైతే దూపిస్తున్నారు. చూడండి, నీళ్ళు జంతువులు తాగడానికి నీళ్ళు అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అప్పుడప్పుడు బెరగళ్ళకి జంతువులు మేకలు కాసేవారికి వాళ్ళకి నీళ్లు దప్పికైనా ఇక్కడైతే తాగుతారు ఫ్రెండ్స్. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా గార్డు గారిని అభినందించాలి ఫ్రెండ్స్. మేమైతే ఫ్రెండ్స్, ఇదైతే దువ్వుతున్నారు. అంతకుముందులే దువ్విన గొంతు ఒకటైతే ఉంది, తీసి కనీసం ఒక 6 నెలలు అయితే అవుతుంది. చూద్దాం రండి. దాంట్లో నీళ్ళు అయితే స్టోర్ చేసే ఉన్నాయి. కొంచెం ఉన్నాయి, ఎక్కువైతే లేవు నీళ్ళు. చూద్దాం రండి. ఇదైతే మా బోట్లోకి వెళ్ళడానికి మెయిన్ రూట్. చూడొచ్చు, అతను ఫైర్ వాచర్. చెట్లు అయితే చాలా బాగున్నాయి గాయస్. ఫ్రెండ్స్, మేమైతే వెళ్తుంటే మాకైతే ఒక కేక్ కనపడింది. అది మీకైతే చూపిస్తారండి. ఇదైతే దేని ఎక్కువ చెప్పండి. చూడండి ఎలా ఉందో, ఎంత పొడుగుందో చూడండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పందులు అయితే దువ్వాయి. చూడండి ఎలా దువ్వాయో. ఉల్లిగడ్డల కోసం అయితే దువ్వాయి. ఈ ఉల్లిగడ్డ చెట్లు వీటి కోసం అయితే ముక్కుతో దువ్వాయి. ముక్కు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు ఆలోచించండి. చూడండి ఎలా దువ్వాయో. మనకైతే చిన్నగా మట్టి కూడా సరిగ్గా రావట్లేదు చేతికి. ఇవైతే ముక్కుతో అలా గుంతలు దువ్వేసాయి. చూడండి, ఈ ఉల్లిగడ్డ చెట్టు బుడది. దీనికి అయితే ఉల్లిగడ్డ లాంటిది వస్తుంది. దానికోసం అయితే ఈ ముట్టితో దొవ్వాయి. ఇక్కడైతే లుగట్టు ఉంది, చిన్న చిన్న మొక్కలు కాబట్టి దొవ్వి వెళ్ళిపోయాయి. ఇంకెక్కడైనా దొరికితే ఏమో చూపిస్తాను రండి మీకు. ఫ్రెండ్స్, మీరు పందులు తినే ఉల్లిగడ్డ అయితే మీకు చూపిస్తాను. ఇదే చెట్టు అయితే, ఇదే చెట్టు. ఈ ఉల్లిగడ్డ అయితే భూమి లోపల ఉంటుంది. మన తినే ఉల్లిగడ్డ లాగానే ఈ భూమిలో ఉంటాయి.
అవి అయితే ముట్టితో దొవ్వి తీసుకొని ఉంటాయి, మనకి రాదు కాబట్టి చేతితో దొవ్వి చూపిస్తాను మీకు. ఇలా దొవ్వాలి, చాలా అడుగులో ఉంటాయి, చాలా లోతులో ఉంటాయి. గట్టిగా లాగితే ఇది తెగిపోతుంది పైది కాడ, అందుకని చిన్నగా దొవ్వాలి. ఫ్రెండ్స్ చూడండి, ఉల్లిగడ్డ కోసం అయితే చాలా లోతు దొవ్వాము. ఇది చూడు అంత పొడుగుందో లోపల, భూమి లోపల అయితే చిన్నగా పీకుదాం వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి ఉల్లిగడ్డ అయితే, ఈ ఉల్లిగడ్డ కోసం పందులు అయితే ముక్కుతో దువ్వుతి ఒక్క దువ్వుకే బయట తీస్తాయి. మేమైతే దువ్వి చాలా లోతు దువ్వాము. చూడండి ఉల్లిగడ్డ అయితే సేమ్ మనం ఇంట్లో మనం వాడుకునే ఉల్లిగడ్డలు అలాగే ఉంటాయి. ఇవి కూడా పందులు అయితే బాగా ఇష్టంగా తింటాయంట, మనకు తెలియదు, మనకు తెలిసి నాకు ఆయన అయితే చెప్పాడు. ఫ్రెండ్స్ రెండో గొంత అయితే 6 నెలల కింద తీసిన గొంత అని చెప్పాను కదా, ఇది ఆ గొంత అయితే. నీళ్ళు అయితే స్టోర్ అయ్యి ఉన్నాయి, చూపిస్తాను రండి. వాన్ నీళ్ళు అయితే ఇక్కడ స్టోరేజ్ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి చాలా నీళ్ళు అయితే ఉన్నాయి, సుమారు ఒక మోకాలు లోతు ఉండొచ్చు. ఇది మొత్తం ఒక 1/2 ఎకరం ఉంటుంది గొంత అయితే. చూడండి గొంత, నీళ్ళు అయితే ఈ పైన కింద పడే వాన నీళ్ళన్నీ ఇక్కడ కొట్టుకొని వచ్చి ఒక దారాలుగా పడి మొత్తం పోసినట్టు అయిపోయింది. దాంట్లో నీళ్ళు అయితే వెళ్తూ ఉంటాయి, ఇంకా వాన పడినప్పుడల్లా అయితే వానపడ్డ నీళ్ళన్నీ పైనుండి వస్తాయి. చూడండి పైనుండి ఈ గాలి మొత్తం అయితే దాంట్లోకి అయితే వెళ్ళిపోయాయి, ఆ మడుగులోకి అయితే గుంతలోకి అయితే వెళ్ళాయి. చూడండి కోసుకున్నట్టుగా దారాలకు పడి వెళ్ళాయి. ఈ నీళ్ళని ఎండాకాలం వచ్చేసి జంతువులన్నీ తాగుతాయి, తాగి వాటి జీవనం అయితే సాగిస్తాయి. మనకైతే ఎండాకాలం నీళ్ళు తక్కువ కదా దొరకటం, కాబట్టి ఇలా గుంతలు తీస్తున్నారు. ఫ్రెండ్స్ ఆ గొంత అయితే చూశారు కదా, ఈ గొంత అయితే దాదాపు అయిపోవచ్చింది, ఇంకా కొంచెం ఇదిగో ముగ్గు తీశారు. ముగ్గు అయితే పోసారు, ముగ్గు వచ్చిన వాటికి అయితే తీయాలా. కాకపోతే మేమైతే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే ముగ్గు అయితే పట్టింది. ఇప్పుడే కొద్దిగా ఎండ వస్తుంది కానీ ఇంకొంచెంసేపు ఉంటే వాన పడేటట్టుంది, అందుకని ఇంటికి వెళ్ళాలి. అందుకని ఈ వీడియో అయితే ముగిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ఇట్స్ రెబల్ ప్రసన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.